హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దోశ రెసిపీ చేసేద్దామా. చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ రెసిపీ. చేద్దామా. ఇన్స్టెంట్గా మనం దోశ వేసుకోవాలంటే ఫస్ట్ మార్నింగ్ నానబెట్టుకొని నైట్కి మిక్సీ పట్టుకొని అది పుల్వనిచ్చి రాత్రంతా మార్నింగ్ వేసుకుంటాం కదా. అలాంటి పెద్ద ప్రాసెస్ లేకుండా నేను ఈజీగా చాలా క్విక్గా అయిపోయేటట్టు చేస్తున్నాను. చూసేయండి మీరు కూడా ఎలా చేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక పెద్ద తీసుకొని అందులో 3 గ్లాసెస్ బియ్యం వేయండి, 1/2 గ్లాస్ మినపప్పు వేయండి, అందులో కొన్ని వాటర్ వేసి బాగా 3 to 4 టైమ్స్ అలా మంచిగా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. ఇలా మెంతులు వేసాక కాసేపు వాటిని పక్కనుంచండి. ఇప్పుడు ఒక చిన్న కట్టెర తీసుకొని అందులో 1/2 కప్ అటుకులు వేసి అవి కూడా నీళ్ళు పోసి ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి పక్కనుంచుకోండి. ఇలా నైట్ అంతా నానబెట్టండి. నైట్ అంతా నానబెడితే ఇలా మంచిగా ఉంటాయి. ఇలా నానబెట్టిన మిక్సీ జార్ తీసుకొని అందులో 2 డ్రిప్స్ మొత్తం బియ్యం మినపప్పు మాత్రమే వేయండి. తర్వాత కొన్ని ఉంచుకోండి బియ్యం మినపప్పు, అవి లాకి పనికొస్తాయి. ఇలానే అన్నీ వేస్తారు కదా, 2 డ్రిప్స్ వేస్తారు కదా. తర్వాతకి కొన్ని ఉంచుకున్న వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదా అవన్నీ అందులో వేసి ఒక చిన్న కప్ అంతా అన్నం వేసి మంచిగా మిక్సీ పట్టుకోండి. గుర్తుంచుకోండి, ఎంత మంచిగా మిక్సీ పట్టుకోవాలంటే పైన నుంచి నురగలు వచ్చి అసలు మిక్సీ పడుతుంటేనే పొంగేటంత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసేయండి, మంచిగా కలిపేయండి. కలిపేసి కాసేపు మూత పెట్టేయండి. ఒక్క 1/2 అవర్ అలా వాటిని వదిలేయండి. మంచిగా పర్ఫెక్ట్గా పొంగిపోతుంటుంది. 1/2 అవర్కే అలా మంచిగా పొంగిపోయింది కదా, చూసారా. ఇలా పొంగిపోయినప్పుడు మస్తు టేస్ట్ ఉంటుంది మన క్రిస్పీ దోశ. వేద్దామా ఇంకా దోశ. ఫస్ట్ స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని బాగా కాలనివ్వండి. చూసారా, బాగా కాలిన పెనంలో ఇలా ఒక గరిట పిండి తీసుకొని మంచిగా మీకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా దోశ వేసేయండి. వేసాక సైడ్ల నుంచి కొంచెం ఆయిల్, పైనుంచి కొంచెం ఆయిల్ వేసేయండి. వేసాక కొంచెం కారం, ఇలా పుట్నాల కారం వేసాను నేను ఇక్కడ, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేయండి. వేసాక కొన్ని ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయల మీద కూడా కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసి బాగా కాలనివ్వండి. చూసారా, ఇక్కడ నేను బాగా క్రిస్పీగా కాల్చుకున్నాను. అలాగే మీరు కూడా కాల్చుకొని ఇక్కడ ప్లేట్లు పెట్టి సైడ్కి పెట్టేసేయండి. అలాగే అన్ని దోశలు కూడా వేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తినేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇన్స్టెంట్ దోశ. నచ్చిందా వీడియో? అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను వేసుకున్న పుట్నాల కారం మీకు కావాలంటే నేను రాబోయే వీడియోస్లో ఇంకా దోశల రెసిపీస్ చాలా చూపిస్తాను, అందులో చూపిస్తాను ఎలా చేయాలో. మీకు ఇప్పుడు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.